కేవలం ₹10 సభ్యత్వంతో 1995లో ప్రారంభమైన సబ్బవరం జాగృతి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ సొసైటీ అంచెలంచెలుగా ఎదిగి నేటికి ₹38 కోట్ల టర్నోవర్కు చేరటం గర్వకారణంగా ఉందని ఆ సొసైటీ మెంబర్ కందరప సుజాత అన్నారు. సబ్బవరం మండలం గొటివాడ ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన 31వ వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ దేవిపురం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం వ్యవస్థాపకులు సైంటిస్ట్ గురూజీ స్వర్గీయ అమృతానంద స్వామి సహకారంతో స్వర్గీయ కందర్ప రామకృష్ణ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఫస్ట్ సొసైటీగా స్థాపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళా సంఘాలను వివిధ మండలాల్లో స్థాపించి ముందు చూపుతో ఆ ఇద్దరూ చేపట్టిన ఈ పొదుపు సహకార సంఘం నేడు 25,000 సభ్యులతో ₹2 కోట్ల అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే వారు మన ఎదుగుదలకు పైనుంచి ఆశీస్సులు అందిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు ఆడిటర్ వడ్లమాని సుధాకర్ వార్షిక ప్రణాళిక సవనీర్ను ఆవిష్కరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు కార్యనిర్వాహక సభ్యులు మాట్లాడుతూ గౌరవ సొసైటీ సభ్యులు అప్పులు తీసుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ పొదుపు కార్యక్రమాలపై చూపితే మన సొసైటీ మరింత లాభాలు ఆర్జిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి జాగృతి సొసైటీ CEO కందర్ప మౌక్తిక స్వాగతం పలికారు. సుజాత, నేను జాగృతి సంస్థలో గత 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు జాగృతి సంస్థ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జాగృతి పొదుపు సంఘం, జాగృతి సంస్థ పనిచేస్తున్న వివిధ రకాల పనితీరు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ముఖ్యంగా ప్రతినిధులు రావడం, బోర్డు డైరెక్టర్లు, తర్వాత మా సంస్థ ఆడిటర్ గారు ముఖ్య అతిథిగా రావడం, వీటన్నిటికీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాగృతి పొదుపు సంఘంలో ఇప్పటి వరకు కూడా 25,000 మంది సభ్యులతో మేము పనిచేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా సంస్థలో పొదుపు, అప్పు వీటితోటే కాకుండా వివిధ రకాల అభివృద్ధి, తర్వాత పథకాలు, సేవలు కూడా మెంబర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో భాగంగా ఇన్సూరెన్స్ అనే ఒక కొత్త పథకాన్ని ఈ సంవత్సరం మేము లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతి మెంబర్కి కూడా ఇన్సూరెన్స్ని కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ సంవత్సరం మేము మా సొంత నిధుల నుంచే కూడా ఇన్సూరెన్స్ అనే పథకాన్ని మా జాగృతి సంస్థలో ఉండే నిధుల ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే మేము జాగృతి వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా ప్రతి మెంబర్ తాలూకా వివరాలన్నీ కూడా ప్రతినిధులందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా జాగృతి యాప్ అనే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో ఇలాగ 31 సంవత్సరాల్లో మా జాగృతి సంస్థలో ఎప్పుడూ కూడా అభివృద్ధి అనే విధానంలోనే వెళ్తోంది. 19 లక్షల మాకు ప్రాఫిట్తో నడుస్తోందండి. ఇప్పటి వరకు కూడా 38 కోట్ల టర్నోవర్తో నడిచిందండి. 38,50,00,000 చిల్లర, 25,000 మంది సభ్యులతో మేము పనిచేయడం జరుగుతుందండి. జాగృతిలో మెంబర్ అయి ఉండాలండి. వాళ్ళు పొదుపు చేసుకుంటున్న మెంబర్కే మేము ఇన్సూరెన్స్ అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి.
అంకెల రూపంలో అయితే మాత్రం టర్నోవర్లో మాత్రం 19,000 మందితో ఉండేదండి. అంటే దాన్ని ఏ రకంగా కూడా ఆపకుండా ఇప్పటి వరకు కూడా 25,000 మంది సభ్యులను తీసుకురావడం, టర్నోవర్ కూడా 38.5 కోట్లు తీసుకురావడం జరిగిందండి. త్వరలో దీన్ని 50 కోట్ల టర్నోవర్కి తీసుకురావడం జరుగుతుంది. ఆ విధానంలోనే మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అంటే 10 రూపాయల పొదుపుతో స్టార్ట్ అయిందండి. 10 రూపాయల